హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా చూడకపోతే క్విక్గా చూసేయండి. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే మీకు చాలా రకాల ఇప్పుడు మేము పెట్టేవి చాలా రకాల వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చూసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా మోటివేషన్గా ఉండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాము. ఇక్కడ మేనేజర్ పొజిషన్స్ అని చెప్తున్నారు. సో దీని యొక్క అప్లికేషన్ ఫాము అన్ని క్లియర్గా చెప్తాను. సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ అయితే ఇదైతే ఇచ్చారు. వెన్యూ, టైం, ఇంటర్వ్యూ వాళ్ళే మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. సో నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి అయితే ఉన్నాయి. 5 పోస్టులు అయితే ఉన్నాయి. మేనేజర్ ఐటీ, డేటా అనలిస్ట్, డేటా సెంటర్ అడ్మినిస్ట్రేషన్, సైబర్ సెక్యూరిటీ, శాప్, మొబైల్ అప్లికేషన్స్, ఈ వీటి మీద పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇక్కడ చూడండి, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ విశాఖపట్నం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏపీఈ, పీడీసీఎల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే క్వాలిఫికేషన్ కావాలంటే ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, బ్యాచిలర్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఏ టైప్ 1 రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో చేసిన వాళ్ళైతే కావాలి. సో ఏజ్ అనేది నాట్ అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళైతే ఉండకూడదు. బిలో 50 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి చూడండి, మినిమం 5 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అందుకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ జాబ్ కోసం వెతుకుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఇది తెలియచేయండి. 5 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అయితే వచ్చేసి 3 years కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఈ మేనేజర్స్ పొజిషన్స్ని. సో రెమ్యూనరేషన్ అయితే వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రెమ్యూనరేషన్ మేబీ నెగోషియబుల్. సో వాళ్ళు రెమ్యూనరేషన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీరైతే అడగచ్చు. జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. డేట్ అండ్ టైం అయితే వచ్చేసి ఇవైతే ఇచ్చారు. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అయితే వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలి. జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే 18 ఇయర్స్ ఓన్లీ ఇండియన్స్ నేషనల్స్ ఏజ్ 18 ఇయర్స్ ఆర్ అబోవ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇది, జాబ్ డిస్క్రిప్షన్, రెస్పాన్సిబిలిటీస్ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ క్లిక్ చేసుకుని జాబ్ డిస్క్రిప్షన్స్ తెలుసుకోండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ లింక్. సో ఇక్కడ కనుక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయడం తోటి ఈ విధంగా అయితే ఉంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్, సో ఎఫెక్ట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. అడ్రస్, పెద్ద టెలిఫోన్, ఆఫీస్ అడ్రస్, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏమైనా ప్రాజెక్ట్స్ డీల్ చేసినట్లయితే అవి, పే స్కేల్, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది. సో కంపల్సరీగా 3 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్తున్నారు. 5 to 8 ఇయర్స్. సో ఆ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది, ఎందుకు ఏ పొజిషన్స్, ఏ కంపెనీలో ఏ పొజిషన్ హెల్డ్ చేశారు, ఎందుకు వదిలేశారు, అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏం చేస్తారు. ఇక్కడ జనరల్ బేసిక్కే ఉన్నాయి ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైపోతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో ఒక బాక్స్లో చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ డేట్, నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ అయితే పెట్టండి. సో అడ్రస్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. సో ఈ అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది లాస్ట్ డేట్ లోపల. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.